హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. అనూస్ హెన్నా ఇది ఎలా వాడాలో చూసేద్దాం రండి. నేనైతే 6 months నుండి అనూస్ హెన్నా బ్లాక్ ఎక్స్పర్ట్ వాడుతున్నాను. దీంట్లో కెమికల్స్ ఏమీ ఉండవు, వితౌట్ కెమికల్తో తయారు చేసింది. మిగతా హెన్నల కంటే ఇది చాలా బెస్ట్ అని నాకు అనిపించింది. అంతకుముందు నా జుట్టు చాలా ఊడిపోయేది. ఇది వాడిన దగ్గర నుండి పర్లేదు, బాగానే ఉంది. ఇది ఓపెన్ చేసి చూస్తే ఇందులో అనూస్ న్యాచురల్ హెన్నా నేనైతే 2 times వాడుతాను, 15 daysకి ఒకసారి. దీంతోపాటు ఇందులో ఇండిగో బ్లాక్ కూడా వస్తుంది. ఇప్పుడు ఒక బీట్రూట్ తీసుకొని, నేనైతే ఒక బీట్రూట్ తీసుకున్నాను. నాకు జుట్టుకు ఒక బీట్రూట్ సరిపోతుంది. మీకు ఎక్కువ కావాలనుకుంటే 2 అయినా వాడుకోవచ్చు. నాకైతే ఒకటి సరిపోతుంది. దీనిని పైన లేయర్ మొత్తం తీసేసి, మంచిగా నీట్గా తీసేసి కట్ చేసుకున్నాను. కట్ చేసేసుకొని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసేసుకున్నాను. ఒక బీట్రూట్ ఇంత అయింది, నాకు సరిపోతుంది నా జుట్టుకు ఇది. ఇప్పుడు దీనిని మనం మిక్సీ జార్లో వేసుకొని చక్కగా మిక్సీ పట్టుకుందాము. తర్వాత అన్నీ అందులో వేసేసి మిక్సీ పట్టుకొని, ఇప్పుడు మనము డికాషన్ బ్లాక్ టీ చేసుకుందాం. వితౌట్ షుగర్ తోటి కొన్ని వాటర్ వేసి అందులో టీ పొడి మీకు ఏది నచ్చితే అది. నేనైతే తాజ్మహల్ టీ వేసాను. మీ అవైలబుల్లో ఏది ఉంటే అది వేసుకోండి. ఇలా మగ్గనివ్వాలి. చూడండి, రెడ్గా అయింది కదా. ఇప్పుడు ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ టీని మనం వేరే గిన్నెలోకి స్ట్రెయిన్ చేసేసుకుందాం. ఎంత వేడిగా ఉంది కదా. ఇలాగే వేడిగా వాడకూడదు, జుట్టు మొత్తం ఊడిపోతుంది, బొబ్బలు వచ్చేస్తాయి. సో వేరే గిన్నెలో మార్చుకొని చల్లగా అయిన తర్వాత మొత్తం స్ట్రెయిన్ చేసుకొని కాసేపు పక్కన పెట్టేసుకోవాలి. 5 minutes తర్వాత చూడండి ఎంత వేడిగా ఉందో, పొగలు వస్తున్నాయి కదా. ఆఫ్టర్ 5 minutes తర్వాత ఇప్పుడు దీనిని తీసుకొని ఇందులోకి మనం ఇంతకుముందు మీకు చూపించిన అనూస్ హెన్నా న్యాచురల్ హెన్నా వితౌట్ కెమికల్, అసలు ఏ కెమికల్ లేకుండా తయారు చేస్తారు. వాడండి మీరు. నేను వాడుతున్నా. ఇది మొత్తం నేను ఫస్ట్ ఒకసారి వాడిన ఆఫ్ ఉంది, అందులో మొత్తం వేసేస్తున్నాను. హెన్నా మొత్తం అందులో వేసేసి చక్కగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా మంచిగా నీట్గా కలిపేసుకోవాలి స్పూన్తో. మొత్తం చక్కగా కలుపుకున్న తర్వాత మనం ఇంతకు ముందు మిక్సీ చేసి పెట్టుకున్నామే బీట్రూట్ పేస్ట్ అందులో వేసేసి, కొంతమంది బీట్రూట్ పేస్ట్ వాడరు, జ్యూస్ వాడతారు, పిప్పి మొత్తం పడేసి. నేను మాత్రం పేస్ట్ కూడా అందులో వేసేసి దాన్ని మొత్తం అది ఇది మిక్స్ చేసి జుట్టుకు పెట్టుకుంటా. మీకు నచ్చితే ఇట్లా పెట్టుకోండి, లేదనంటే పైన తొక్క తీసేసి జ్యూస్ లాగా వస్తుంది కదా, దాన్ని స్ట్రెయిన్ చేసుకొని అది హెన్నాలో కలిపి పెట్టుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు అది ఇది మొత్తం పేస్ట్ హెన్నా మొత్తము గిన్నెలో వేసేసి చక్కగా మళ్ళీ స్పూన్ తోటి కలుపుకుందాం. చేయితోటి కలిపినా ఏం కాదు, స్పూన్ తోటైనా కలుపుకోవచ్చు. ఇప్పుడు మొత్తం ఇలా బీట్రూట్ పేస్ట్ అండ్ హెన్నా
డికాక్షన్ మొత్తం 3 మిక్స్ చేశాను. మీకు ఇష్టమైతే ఇందులో పెరుగు, నిమ్మకాయ, ఎగ్ వైట్ కూడా యాడ్ చేసుకొని పెట్టుకోవచ్చు. బట్ నేను అవేమీ వాడట్లేదు, ఓన్లీ బ్లాక్ టీ మాత్రమే అందులో వేసి కలిపాను. ఇప్పుడు దీనిని మనం పైన క్యాప్ పెట్టేసి నైట్ అంతా ఉంచాలి. నెక్స్ట్ డే ఓపెన్ చేసి చూస్తే చూడండి ఎంత బాగా కాల్చిపోయిందో. మంచిగా రెడ్గా బ్రౌనిష్గా బర్గండి కలర్లో కనిపిస్తుంది కదా, ఎంత బాగుందో కదా. ఇప్పుడు ఈ హెన్నాని మనం చేతితో అయినా పెట్టుకోవచ్చు, లేదనంటే బ్లాక్ హెన్నా కవర్లో హ్యాండ్ కవర్స్ వస్తాయి, గ్లౌజెస్, వాటిని వాడైనా పెట్టుకోండి. నేను చేతితోనే జుట్టుకు మొత్తం అప్లై చేసుకుంటా. చూడండి జుట్టుకు మొత్తం ఇలా నేను అప్లై చేసేసుకున్నాను. నాకు అది నా జుట్టుకు మొత్తానికి సరిపోయింది, ఎక్కడ కూడా సరిపోకుండా లేదు, మొత్తం కవర్ అయిపోయింది కదా. మొత్తం పెట్టేశాను జుట్టు అంతా. నేనైతే ఒక 3 hours ఇట్లా ఉంచుకుంటా. మీరు మీ ఇష్టం, 1/2 hour అయితే ఎలాగైనా ఉంచుకోవాలి. తర్వాత ఇండిగో బ్లాక్ హెన్నా ఇది ఈరోజే వాడొద్దు, దీనిని నెక్స్ట్ డే మళ్ళీ కొన్ని హాట్ వాటర్లో కలిపి మనం హెన్నా ఎలాగైతే అప్లై చేసుకున్నామో అలాగే అప్లై చేసుకొని కనీసం ఒక 1/2 hour వరకు ఉంచుకొని తర్వాత కూల్ వాటర్ తోటి వాష్ చేసేసుకోండి. అంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.